హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మన సిబిల్ స్కోర్ని ఎలా పెంచుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. ఎందుకు మనకు ఆ సిబిల్ స్కోర్ అంత ఇంపార్టెంట్ అని అంటే, మనము ఏదైనా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్నా, హోమ్ లోన్కి అప్లై చేసినా, సో ఎటువంటి లోన్స్కి అప్లై చేసినా ఫస్ట్ మన క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉంటుందో, సిబిల్ స్కోర్ ఏదైతే ఉంటుందో దాన్ని చూసే ఆ లోన్ అనేది ఫాస్ట్గా అప్రూవ్ అవ్వడం, లేకపోతే ఎంత అమౌంట్ అనేది మనకు అప్రూవ్ అవ్వాలి అనేది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి మనకు చాలా రకాల పద్ధతులు అయితే ఉంటాయి. సో దానిలో ఒక్కొక్క దాని గురించి అయితే మాట్లాడదాం. సో అందులో ఒకటి, మన దగ్గర ఏమైనా క్రెడిట్ కార్డు ఉందనుకోండి, ఆ క్రెడిట్ కార్డ్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసినట్టయితే మన క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుకుంటూ పోద్ది. అంటే మనం క్రెడిట్ కార్డు తోటి ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు దాని యొక్క ఈఎంఐలు ఏవైతే ఉంటాయి, ఈఎంఐ రూపంలో తీసుకుంటే ఈఎంఐలు ప్రాపర్గా చెల్లించడం, అంతేకాకుండా మన క్రెడిట్ కార్డ్ పైన తీసుకున్న తర్వాత దాని డ్యూ డేట్ ఉంటుందో దాని లోపలనే మనం పేమెంట్ చేసేయాలి. సో దాని కారణంగా మన క్రెడిట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. దానికంటే అంటే టైం దాటిన తర్వాత పే చేసామనుకోండి, లేకపోతే ప్రాపర్ ఈఎంఐలు పే చేయలేదనుకోండి, అటువంటిప్పుడైతే మన క్రెడిట్ స్కోర్ తగ్గుతూ ఉంటుంది. అయితే మీరు చాలామంది అడగవచ్చు, అసలు నాకు క్రెడిట్ కార్డే లేదు, దానికి మరి ఎలా అని అంటే, దానికోసం నేను మీకు ఒక 2 క్రెడిట్ కార్డ్స్ గురించి అయితే చెప్తాను. సో చెప్పబోయే క్రెడిట్ కార్డ్ చూడడం లైఫ్ టైం ఫ్రీ, అంటే మనం ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు ఎవ్రీ ఇయర్. సో దానిలో వచ్చేసి యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మనకి ఇంకా కొన్ని కూడా బెనిఫిట్స్ ఉంటాయి. ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను. జొమాటో లాంటి వాటిలో మనం ఆర్డర్ చేసినప్పుడు 40% ఆఫ్ అనేది ఉంటుంది. ఎవ్రీ మంత్ 2 టైం ఉంటుంది. మింత్రాలో ఎవరైతే ఎక్కువ షాపింగ్ చేస్తుంటారో వాళ్ళు తెలిసే ఉంటుంది, 10% ఆఫ్ వస్తుంది యాక్సిస్ కార్డ్ యూజ్ చేస్తే, యాక్సిస్ జోన్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే. బ్లింకిట్, బుక్ మై షో ఉంటుంది సరే, అటువంటి వాటిలో కూడా మనకు డిస్కౌంట్ వస్తూ ఉంటుంది. ఏజ్ 21 నుంచి 60 ఉన్న వాళ్ళు, సాలరీడ్ లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సాలరీ వాళ్ళు అయితే 21,000, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే 30,000 సంపాదిస్తూ ఉండాలి. సెకండ్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఐడిఎఫ్సి మిలేనియా క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది. ఇది కూడా మనకు లైఫ్ టైం ఫ్రీ. అదేవిధంగా క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మనకి రివార్డ్ పాయింట్స్ వస్తాయి చూసారా, అవి ఎప్పటికి కూడా ఎక్స్పైర్ అవ్వవు. ప్లస్ దీనిలో మనకు 500 రూపీస్ వెల్కమ్ వోచర్ కూడా ఇస్తారు వీళ్ళు. కాకపోతే 30 డేస్లో మనం 5,000 రూపీస్ ఖర్చు చేస్తే ఈ వెల్కమ్ వోచర్ వస్తుంది. ఎలా మనకు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్స్ అయినా కానివ్వండి, లేకపోతే లాంజ్ యాక్సెస్ అయినా కానివ్వండి, ఇవన్నీ మన క్రెడిట్ కార్డ్ తీసుకుంటే దొరుకుతూనే ఉంటాయి. సేమ్ దీన్ని కూడా 21 నుంచి 60 ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సాలరీ అనేది 25,000 వరకు ఉండాలి. సో మరి ఈ క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకుని నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రాపర్గా మనం వాడుతుంటే మనకు సిబిల్ స్కోర్ అనేది పెరుగుద్ది. అయితే మనం క్రెడిట్ కార్డు తీసుకున్నాం కదా అని చెప్పేసి దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడడానికి ఉండదు. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక 60,000 లిమిట్ ఇచ్చారనుకోండి, 90,000 లిమిట్ ఇచ్చారనుకోండి, దాన్ని మొత్తం వాడేశారనుకోండి, మీ క్రెడిట్ స్కోర్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. అలా కాకుండా మనం వాళ్ళు ప్రొవైడ్ చేసిన క్రెడిట్ లిమిట్లో 30% లేదా దానికంటే తక్కువ వాడితే మన క్రెడిట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవ్వకుంటూ వెళ్ళుద్ది. అది చాలామంది క్రెడిట్ కార్డు తీసుకొని దాన్ని అలానే వాడకుండా వదిలేస్తూ ఉంటారు. సో అటువంటిప్పుడైతే క్రెడిట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. మీరు క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే క్రెడిట్ కార్డ్ని వాడాల్సిందే. ప్లస్ టైం టు టైం అమౌంట్ పే చేస్తే క్రెడిట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అయిపోద్ది. సో ఈ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే పేమెంట్ హిస్టరీ చూస్తారు పక్క, మన క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవ్వడానికి. అంటే మీరు ప్రాపర్ టైంకి పే చేస్తున్నారా లేదా, దాని ఈఎంఐలు కరెక్ట్గా పే చేస్తున్నారా లేదా, దాని ఆధారంగా పెరుగు. ఇంకొకటి ఏంటంటే, యాక్చువల్లీ ఈ మిస్టేక్ నేను కూడా చేశాను, నాకు తెలియకుండా. ఇప్పుడు కాదు, ఒక 2-3 సంవత్సరాల క్రితం నా దగ్గర ఉండే ఓల్డ్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్లాక్ చేసేసాను. సో అలా చేస్తే మన క్రెడిట్ స్కోర్ అనేది పడిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మన క్రెడిట్ కార్డ్ అనేది ఎంత ఓల్డ్ అయితే మనం దాన్ని కొత్త కార్డు వాళ్ళు దాన్ని యూజ్ చేస్తూ ఉంటే మన క్రెడిట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మన దగ్గర ఉండే ఓల్డ్ క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేయకండి. ప్లస్ ఇంకోటి నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నేను హౌసింగ్ లోన్ తీసుకున్నాను. సో హౌసింగ్ లోన్ తీసుకొని దాన్ని ఫాస్ట్గా అమౌంట్ పే చేసుకుంటూ వెళ్ళిపోయాను. అంటే వాళ్ళు ఇచ్చిన పీరియడ్ కంటే ముందే పే చేశాను. కాకపోతే లాస్ట్ ఉండే ఒక 15,000 ఏమో డ్యూ ఉండే, ఇది ఫాస్ట్గా పే చేశాను కదా అని చెప్పేసి దాన్ని నెగ్లెక్ట్ చేశాను. దాని కారణంగా ఏమైంది అంటే, నా క్రెడిట్ స్కోర్ అనేది మొత్తం పడిపోకుండా వచ్చింది. ఎందుకంటే నేను ఈ 15,000 అలానే పెండింగ్ పెట్టేసాను కదా, నేను ముందే కట్టేశాను కదా అని అనుకున్నాను, కానీ దీన్ని పెండింగ్ పెట్టిన సంగతిని మర్చిపోయాను. దాని కారణంగా నా క్రెడిట్ స్కోర్ అనేది దారుణంగా పడిపోకుండా వచ్చింది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే హౌసింగ్ లోన్లు తీసుకున్నా, లేకపోతే క్రెడిట్ కార్డులో ఏదైనా తీసుకున్నా సరే, ఎప్పటికప్పుడు మీరు చూసుకుంటూ ఉండండి, లేకపోతే మీకు కూడా క్రెడిట్ స్కోర్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే మంచిది. అలా అని చెప్పేసి మీరు ఒకటే నెలలో 2-3 క్రెడిట్ కార్డులు లేకపోతే బ్యాంకులకు అప్లై చేశారనుకోండి, ఎక్కువ ఎంక్వైరీలు చేస్తూ ఉంటే అప్పుడు కూడా మన క్రెడిట్ స్కోర్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. యాక్చువల్లీ ఈ మంత్ నాకు అదే జరిగింది. నేను ఒక 2 క్రెడిట్ కార్డులకు వెంటనే అప్లై చేశాను. దాని కారణంగా నా క్రెడిట్ పాయింట్స్ అనేవి తగ్గిపోయాయి. సో అందుకోసం ఈ తప్పునైతే మీరు చేయకండి. ఇంకోటి నేను గమనించింది ఏంటి అంటే, మనం రెగ్యులర్గా క్రెడిట్ కార్డు వాడుతూ ఉంటాం కదా, ఆన్ టైం పేమెంట్ చేస్తూ ఉంటాం కదా, ఆటోమేటిక్ స్కోర్ అనేది పెరుగుద్ది. ఇంకోటి ఏంటంటే, మనం ఏదైనా లోన్ తీసుకుంటే దాని కూడా సక్రమంగా పే చేసామనుకోండి, స్కోర్ అనేది పెరుగుకుంటూ పోద్ది. స్కోర్ పెరగడానికి క్రెడిట్ కార్డు యూటిలైజేషన్, అంటే ఎంత లిమిట్ యూజ్ చేస్తున్నాం అనేది, ప్లస్ క్రెడిట్ కార్డు పేమెంట్ హిస్టరీ, దాన్ని ఎంత సక్రమంగా పే చేస్తున్నాం అనేది మనం ప్రాపర్గా చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ ఈ సిబిల్ స్కోర్ అనేది పెరుగుద్ది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరి మీరు కూడా క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.